హెయిర్ స్టైల్ బాగుందంట సార్. ఏదో మాట్లాడాలన్నారు. నాకు డౌట్, అడగొచ్చా? ఒక్కటి కావాల్సిన వాళ్ళు ఒక్కటేంటండి, ఎన్నైనా అడగండి. మీ ఇంట్లో అద్దాలు లేవా? లేకపోవడం ఏంటండి, 4 దాకా ఉన్నాయి. ఇలాగే దుమ్ము పట్టి ఉంటాయా? లేదండి, చాలా క్లీన్గా ఉంటాయి. మరి అద్దంలో నీ ఫేస్ ఎప్పుడు చూసుకోలేదా? ఎలా నయ్యిందేటి? ఏంటి అలా చూస్తున్నావు? దమ్ము కొడుతున్నా? ఎప్పుడైనా మందు కొట్టినప్పుడు మాత్రమే దమ్ము కొడతాను. మా వాళ్ళు ఏం చెప్పారు నీకు? డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల మత్తుగా ఉన్నాను కదూ. మత్తు మెడికల్ షాప్ మెడిసిన్ వల్ల కాదు, వైన్ షాప్ వైన్ వల్ల. ఏ మా వాళ్ళని బక్రాన్ చేశారు తెలుసా? అంటే మీరు మందు? నీ క్యాన్సరా అన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రాజమండ్రిలో నీ పెంటు తీయడానికి ట్రై చేసిన వాళ్ళు అతను పంపిన రౌడీలే. ఆ రౌడీలకి నీ ఫోటో నేనే ఇచ్చా. అయినా ఏ కలర్కి ఏది మ్యాచ్ అవుద్దో చెప్పే బొటిక్ గడివి నీకు నేను మ్యాచ్ అవుతానని ఎలా అనుకున్నావు? ఈ డిస్టర్బెన్స్ అంతా నీ వల్లే కాబట్టి నువ్వే ఈ పెళ్లి ఇష్టం లేదని మా వాళ్ళతో చెప్పి హైదరాబాద్ చెక్కేయాలి. లేదంటే ఖేల్ కథం దుకాన్ బంద్ సాలా. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying. చెడ ఒరిజినల్ కాదా? ఎగేసుకుంటూ వచ్చాడండి మిస్టర్ పెళ్లి కొడుకు. I'm a veteran in this game, perfected with the aim. ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్గా మాట్లాడాలరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా? నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ? అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా! ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. చూడరా ఆడరాంబోలాగా ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు, మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా? నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. చంద్ర చీర కట్టిన చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా? సోడకాయలు గోలికాయలాగైపోయింది. మామూలు స్టేట్ అండి, పెద్ద లిస్ట్. ఫోన్ అండి. ఎక్కడి నుంచిరా? ఫోన్ లోంచే. అబ్బా, తూగో నుంచో పాగో నుంచో అనుకున్నాను. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశ రామని మాట్లాడుతున్నానయ్యా. రామన్న గారా, మీరు ఎవరో ఆర్మల్ తిరగలేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో బట్టలు కొట్టు కాదండి, బొటీక్. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనికి పడిపోతుంటారు అడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరు ఉంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవాడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది స్పీకర్ అని చెప్తానేనండి. ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదబద్ధం.
అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. చెట్టుకు జరగట్టిన ముట్టుకుని మురిసిపోయే టైప్. పెన్సిల్ అక్షరాలు చెరిపేసే ఎరేజర్ల అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమలే గాని పులిస్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాటని మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా? ఈ సంబంధం కూడా చెడగొట్టేసిందా? నేను చచ్చిపోతా. ఇంట్లో నేనంటే అందరికి వేళకోళ కింద ఉంది. ఏమైనా సరే ఈరోజు నేను చచ్చిపోతానంటే. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ మై సన్? చెప్పిన వినకుండా స్వీట్లు తిని చచ్చిపోతానంటున్నారు అంతే గారు. ఒరే సుబ్బు, నువ్వు తినకూడదురా, తినకూడదు. అన్నయ్య, వై ఆర్ యు యాంగ్రీ? జాంగిరి, అరే పెట్టే జాంగిరి తీస్తారు. వద్దన్నయ్య, అసలు నీకు షుగర్ ఎక్కువ. దానికి ఉన్న పొగర కంటేనా? షుగర్ కంట్రోల్ తప్పితే కష్టం అన్నయ్య. అదల్లా కన్న కూతురు కంట్రోల్ తప్పింది. ఏమండి 40 ఏళ్లకే నన్ను విధవం చేస్తారా? నలుగురు ముందు విధవం చేసింది. నువ్వు 40 ఏళ్ళకి విధవ అయితే అంతే. ఒరే పెట్టిగా మంచ కింద మన కథలో తీసుకురా చచ్చిపోతానంతే. తమంత టూర్స్ వచ్చేసావు, ఎంత గొప్పగా ఉండదయ్యా. పలానా షుగర్ సుబ్బరాజు గారు సీపుగా స్పీడ్ తిని చచ్చిపోయారంటే తూగో పాగో జిల్లాలో ఈ పెంట తలెత్తుకుని ఎట్లా తిరగలదయ్యా? చచ్చిపోతా. వద్దయ్యా, చచ్చిపోతానంతే. అంజలి, మీ నాన్న చెప్పినట్టు వింటానని చెప్పవే, లేదంటే ఆయన మనకి దక్కరు. అంత సీన్ లేదు. నా మీద వంకతో తినాలనుకున్న స్వీట్లన్నీ తినేశాడు. ఇన్సులిన్ డోస్ పెంచండి చాలు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. పెళ్లి చూపులు జరగకూడదని నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా తెలుసా? మత్తులో ఉన్నా కూడా వాడికి నచ్చేసానంట. ఆడికి ఇచ్చాను చూడు జలక్. హాస్టల్లో సరదాగా దమ్ము కొట్టిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడింది. మందు కొట్టానని కూడా చెప్పా. దెబ్బకి అమెరికా గాడు ఫ్యామిలీతో సహా పారా. మీరేంటండి ఇంకా రెడీ అవ్వలేదు? మన సంబంధం అనుకున్నాం, ఈ రోజు నిశ్చితార్థం, ఇంకో 4 రోజుల్లో పెళ్లి. ఒకటే పనులు అనుకోండి. మీరేం కంగారు పడకండి, అంతా హ్యాపీగా జరుగుతుంది. సుబ్బరాజు గారు, మీరు బట్టలు వేసుకున్న తర్వాత నిశ్చితార్థం. ఇక్కడ ఉంది చూడు. అక్కడే ఉందండి. అంత స్పష్టంగా కనబడుతుంటే ఏముందండి అక్కడ? అక్కడ చూడు. అదేమిట్రా మరక కనబడుతుంటే? అక్కడే ఉంది మరక. మరక అక్కడ లేదు బామ్మగారు, మీ కళ్ళజోడు మీద. ఇప్పుడు చూడండి. నిజమే రోయ్. తెల్లారుజాము నుంచి మరక మరకని బుర్ర తినేస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పపోయి ఉంటే శాంతలోపు మొత్తం ఊరంతా తుడిసేసుకుంటాయా? యా, ఇది బాగుంటుంది. లైట్ తీసుకో. ఏ విషయంలోనైనా నీ డెసిషనే కరెక్ట్ అని మొండిపట్టు దానికి నిన్నెవడు మార్చగలడు? నీ ఇష్టం వచ్చినట్టు ఏడు. ఏమండి, మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎంత చేశారు, మీకు హెల్ప్ చేయదా? అడగండి. వద్దులేండి, మీకు చాలా కష్టం. హలో, ఎంత కష్టమైనా చేస్తా, చెప్పు. ఈ నిశ్చితార్థం అయ్యే వరకు మీరు కొంచెం అమ్మాయిలా సిగ్గుపడాలండి. ఏమండి, ఈ బాచిగాడేడి దిష్టి తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే, అడుగో. ఆర్తి పళ్ళతో రెడీ పెన్ని. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందంలో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళు ఉంటాయి కదరా. అమ్మా, నానా, సారీ. థ్యాంక్ యూ బాబాయ్. అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు? అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకి రారా అంటే ఏకంగా పెళ్ళం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఎందుకోసం అన్నమాట. యు రెడీ ప్లీజ్? దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు, బంగారు కొండ. ఏమండి, మనవడదంతా మనోడు పోలికేనండి. మనోడికి మీ వాడు పోలిక రాకపోతే మహేష్ బాబు పోలికి వస్తాడు. ఏమండి, మొదటిసారి మనోడిని చూస్తున్నావు, మెడలో తీసి వెయ్యండి. వెయ్యండి, వెయ్యండి నా బంగారు. మా తాత నా మెడలో వేశాడు, నీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? Your mom's manodaki putting gold chain. Wow, what's a great Indian culture. Hey, Glory darling.
ఒరే బాచి అమ్మా అది కాదురా కోడలేమిటి వాడెవడుతోనూ కోళ్ళ అమ్మా నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న అమ్మాయిని ఎవరినో నీ కోళ్ళు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళా కదా? మీ కోడలు కూడా కాదండి. అయ్యో నేను అంటూనే ఉన్నానురా, వీడు అలాంటిది ఏది చేయడు, వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు ఈయన, అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చేయను. నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి. అప్పటికే హై హీల్స్ వాడుతూనే ఉన్నాను రా. అమ్మా నువ్వు ఇలా బ్రైట్ కలర్ శారీలు వేసుకోకే, లైట్ కలర్ శారీలు వేసుకున్నావు అనుకో కొంచెం వెయిట్ తక్కువ కనిపిస్తావు. మాకేం తెలుస్తారా ఫ్యాషన్లు, నువ్వంటే అమెరికాలో బట్టల కొట్టు పెట్టుకున్నావు కాబట్టి. బట్టల కొట్టు కాదమ్మా, బొటిక్. ఓహో బుచ్చిబాబు ఫ్యాషన్ డిజైనర్. త్వరగా పదండి, ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రాజమండ్రి ట్రైన్ క్యాచ్ చేయాలి. రే నీ కోసం పిన్ని 12 సంబంధాలు చూసిందిరా ఈస్ట్ వెస్ట్ లో. మొదట మనం చూడబోయేది సఖినేటిపల్లి సుబ్బరాజు గారి సంబంధం. ఉభయ గోదావరి జిల్లాల్లో సుబ్బరాజు గారికి స్వీట్ మ్యాన్ అని పేరు. ఏవి రంగి ఈ రోజైనా త్వరగా పనిలోకి రావచ్చు కదా? లేట్ అవుతుందని SMS పెట్టాను కదమ్మా, చూసుకోలేదా? చూస్తా. మరిది గారు పేపర్ ఎక్కడికి వెళ్దు, తర్వాత క్లియర్గా చదువుకోవచ్చు. ముందు రెడీ అవ్వండి, వెళ్ళండి. ఏం మర్చిపోయాను, అంజలిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కదా అత్తయ్య. ఎక్కడ పనులను అక్కడే ఉండిపోయాయి. ఇదిగో. అయ్యో ఊరుకో నాన్న ఊరుకో. ఏమైంది? అదొక ఏకంగా ఇంట్లోకి వచ్చేసి పిల్లడి చేతో స్వీట్ మొక్కని ముక్కుతో పట్టుకెళ్ళిపోయింది. ముక్కుతో పట్టుకెళ్ళిన కాకి మూతి కూడా తుడుచుకొని ఉంటే బాగుండేది. ఇంట్లో కేజీలో షుగర్ ఉంటే మీ ఒంట్లో క్వింటాల్లో షుగర్ ఉంది, పైగా పిల్లడి చేతిలో స్వీట్ లాక్కొని తింటారా? మొదట్లో మర్యాదగానే అడిగాం లేవా, బెట్ చేశాడు. చిచి, అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారన్న బాధ్యత కూడా లేకుండా. ఓస్ బాధ్యతల గురించి బాదుషాల గురించి మాకేం చెప్పక్కర్లా, వాళ్ళు ఇంకా రాజమండ్రి స్టేషన్ లోనే అడుగు పెట్టండ్రు. సీను ఇలా ఉండి మేడం మేడం మీరు ఓకే మేడం. నిశ్చితార్థం ఉంగరం కదండి? అయ్యో రింగ్ కింద పడిపోయింది. ఏమండి అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. దొరికిందండి.
మీరు పైకి ఎందుకు వచ్చారు? జాగ్రత్త, కింద పడిపోతారు. కిందకు వచ్చానా? నిజమే. అమ్మో. రే ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మెడికల్ స్టోర్లో ఇడికి పని ఏంటి? ఏంట్రా కొన్నావు? ఏ లేదులే, ఏదో కొన్నావు. చాక్లెట్ కాదురా, వేరేదేదో కొన్నావు. ఏంటది? నువ్వు అనుకున్నదే. నేను అనుకున్నదంటే? నేను కొన్నది అదా? అదే. ఏంటి ఇక్కడ? మామ దామ సోడా లేకుండా స్కాచ్ కొట్టచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టచ్చు. మ్యాటర్ తెలియకుండా సైడ్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మళ్ళీ దోమ కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కాదురా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకుందాం దా. ఎవరే? మీ కజిన్ గుర్రం జలంధర్ బకెట్లు బకెట్లు సొలు గారుస్తున్నాడు. మళ్ళీ ఎవరే? నీ గుర్రం. హాయ్, నీ బక్రా బుచ్చి బాబు కూడా ఉన్నాడు కదే. ఎక్కడికి? బోటింగ్ బోటింగ్. ఏంటి? బోటింగ్ బోటింగ్. వస్తున్నాడు. రాబే. నేనెందుకు? పదవి చెప్తాను. నాయర్ గారు, పావనితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలా? అరే ఎలా కనిపెట్టేశారు మీరు? ఇందాకటి నుంచి దాని కాలు అనుకొని నా కాలు గోకేస్తున్నారు. ఏ పావని, అక్కడ దాకా వెళ్తాం పదా. ఏముంది అక్కడ? వస్తే చెప్తాను కదా. ఇక్కడే చెప్పొచ్చు కదా. ప్లీజ్ అర్థం చేసుకో, రా. అంజలి, అక్కడ దాకా వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఎక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు మీరు. మీకు లైసెన్స్ వచ్చేసినట్టే కదా. కుట్టానంటే ఏడ్చాలేళ్ళు. పైన అందంగా చంద్రుడు, చల్లటి గాలి, వెన్నెల్లో బోటింగ్, వెచ్చటి క్యాంప్ ఫైర్. మనిద్దరిని ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటం. బాగానే సెటప్ చేసావు బుచ్చిబాబు. నేనా? నేను సెట్ చేయడం ఏంటండి? ఊరికే జోక్ చేశాను. ఇంకా మీకేం మైండ్ సెట్ కాలేదా? లేదండి. అవును, మీ బాయ్ ఫ్రెండ్తో మీ పెళ్ళికి మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? ఏ బాయ్ ఫ్రెండ్? అదేనండి, రాజమండ్రిలో నన్ను కొట్టించడానికి మనుషులను పెట్టాడు. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎంతసేపు, బ్రేకప్ ఎంతసేపు. లైట్ తీసుకోవడమే. ఆ తత్వం మీ మనస్తత్వంలోనే ఉందలేండి. నా మనస్తత్వం మీకెలా తెలుసు? మీరు వేసుకున్న డ్రెస్ కలర్ని బట్టి చెప్పగలిగానండి. అవునా? ఆ. మీకు కలర్ సైకాలజీ కూడా తెలుసా? అంటే లైట్గా టచ్ ఉందండి. అయితే చెప్పండి, బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు? కూల్గా, ఇంటెలిజెంట్గా ఉంటారండి. మరి గ్రీన్? ఏదో బ్యాలెన్స్డ్గా ఉంటారులేండి. రెడ్? ఆవేశం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అయిపోతారు. డైరెక్ట్గా తిట్టేస్తున్నారండి. ఇప్పుడు ఎవరో గ్యారెంటీగా రెడ్. ఏ పావని, ఇంత చిన్న విషయానికి అంత ఓవర్గా రియాక్ట్ అవుతారండి. ఏమైంది? పెళ్లికి ముందే అన్ని జరిగిపోతే శోభన రోజు గోడు తెలుగు కూర్చుంటావా నువ్వు? మా వాడికి చెప్పానంటే నీ తోలు తీసి ఆరేస్తారు. జాగ్రత్త, పద వెళ్దాం. ఎక్కు. వాళ్ళు రావాలి కదే. వాళ్ళని రాత్రంతా ఇక్కడే చావని, అప్పుడే బుద్ధి వస్తుంది. అసలు ఏమైంది? పెళ్లికి ముందే కిక్కు కావాలంటే కిక్కు. ఆగవే రాక్షసి, నా అయిందే మోడే. ఏమైందిరా? అదే అదే అంటే నువ్వు అనుకున్నదే. నేనేం అనుకోలేదు. ఆ మెడికల్ మ్యాటర్ అదా? అదే. రబ్బర్కి కొబ్బరికి తేడా తెలీదన్నా పెద్ద గబ్బర్ సింగ్ లా ఉన్నాడు కదే. అమూల్ బేబీ అని క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చావు కదే. ఉన్నాడు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోమని. కాళ్ళు కూడా పట్టుకున్నాడే బాబు. పోనీ ఊనికి పోయావా? ఏంటి అనేది పెద్దవా? బతిమాలడం తప్ప ఇంకేమీ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అంటాడు గాని కనీసం ముద్దైనా పెట్టడు. ఎంతసేపు అని వెయిట్ చేయను, కోపం వచ్చి కొట్టేశాను. సర్లే, వీడి గురించి వదిలే. నీ బొట్టెక్ బుచ్చిబాబు సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే లైట్ తీసుకోమంతా. అంటే అమ్మాయి మనసులో వేకెన్సీ ఉందన్నమాట. అంత క్లియర్ గా ఏం చెప్పలేదురా. ఆడోళ్ళది క్లియర్ గా చెప్పర్రా. వాళ్ళు అంటే మన అమ్మహారికి వెళ్ళిపోవాలి. ఏమమ్మా చెబుతావుండావు? మండ్లీ నాకు పెండ్లే, ఒక తూరి పెండ్లి చేసుకునేదానే నిండా మునిగినాను. ఏమది విడాక్కులు నవలదా అయినాయా? మీ అత్త కొండలు కొట్టుకునేదానే ఆ పెండ్లి పటాంకులు చేసినారు.
ఇప్పుదా ఫోన్ చేసి 6 గంటలకు మళ్ళీ నీకు పెళ్లి చూపులు నువ్వు రావాలా అన్నా ఏమమ్మా అర్థము? ఇడు చెన్నై పొంగల్ సాంబార్ రా. కళ్యాణ దంపతిగల నీంగలాను. మాది కూడా తెలుగే సార్. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి బాబు. పెళ్లి కొడుకు పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్. ఏదే అమ్మాయి రాజకుమారి మాందిరి ఉండునా? కరెక్ట్ దా అమ్మా. పెళ్లి చేసుకుంటే నేనుదా సన్నాసిని పుడుస్తానే. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు అంజలి. అమ్మాయి పేరు అర్చనావా? ఏదే చూడ్డానికి ఇంపుగా ఉండునా? ఇప్పుడు అప్పుడుదా ఉండునమ్మా. తర్వాత దా కాంపురంలో కంపుదా ఉండు. అమ్మాయి పేరు అర్చన. అర్చన కాదు అంజలి. ఎన్నమ్మా సోల్రే. నేను పెళ్లి చూపులకి రాకపోతే నువ్వు సచ్చి పుడుస్తావా? నేనుదా వస్తే నేనుదా సచ్చి పుడుస్తానే. సాక్షి సంతకాలకి ఎవరైనా సచ్చినారా? ఏంటిది? వచ్చినారా? బుచ్చిబాబు. బుచ్చిబాబు అమ్మా నువ్వు సచ్చకే. నాందా 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 వచ్చి సస్తుంది. పెన్నుదా ఉండదా? పెన్ను బుచ్చిబాబు పెన్నుందా? అమ్మా వస్తున్నమ్మా. ఒక పని చెయ్యండి. మీరు అచ్యుతానందన్ సెంటర్లోదా ఉండండి. నేనేదా అక్కడికి వచ్చి పుడుస్తును. వస్తును. ఏమి పెన్ను లేదా? పెన్ను లేదండి. ఒక పని చేస్తాము. రేపుదా నేను లీవ్, ఎల్లుండిదా సెకండ్ సాటర్డే, ఆ తర్వాత రోజుదా సెకండ్ సండే. మండే అంటారు అంతే కదా? మండే వాంగా నీ పెళ్లి నేను చేసి పుడుస్తును. ఓకేదానే పోయి వస్తున్నా. ఏంట్రా మా పెళ్లి చేయమని వస్తే నీ పెళ్లి సోది. సరైన పెన్ కూడా లేకుండా ఏమప్పా రూల్స్ మాట్లాడుతా ఉండావే? ఇదిదా గవర్నమెంట్ ఆఫీస్. నీంగదా లేట్. నానేమి చేస్తున్నా నిన్ను. రాజా ఏమప్పా సంపుతావా? సంపు. పెళ్లి చేసుకుని పెండ్లాం చేతిలో సచ్చుడు కన్నా ఇదిదా బెటర్. పెళ్లిలో ఏముండదప్పా నా పిండాకుండు. ప్రతి వాండు పెళ్లి పెళ్లి అని సంపుతా ఉండారే. తాళి లేకపోతే పెళ్లి ఆగిపోవడంలో అర్థం ఉంది. పెన్ను లేక పెళ్లి ఆగిపోవడం ఏంటి? బ్యాడ్ టైం కాకపోతే. హలో అన్నా, నేను నా కాంట్రాక్ట్ ఇచ్చిగాను అన్నా. నీకు హ్యాపీ పెళ్లి శుభాకాంక్షలు అన్నా. నీ పెళ్లి శుభ సందర్భంగా రాజమండ్రి మొత్తం ఫుల్ పటాస్ అన్నా. అన్నో పార్టీ మాత్రం నీ అకౌంటేనన్నో. పెళ్లి జరిగినప్పుడు చూద్దాం. ఏంటి పెళ్లి జరగలేదా? ఎవడన్నా అడ్డుపడ్డా ఏంటి? ఆడి ఫోటో పంపన్నా. ఇక్కడ పుత్తూరు రాజు రెడీ, పూర్తి సామాన్లు రెడీ. ప్రస్తుతం నువ్వే వాడుకో. ఫోన్ పడే. పెళ్ళంటే నాయరగడి పెళ్ళలాగా ధూమ్ ధామ్ గా ఉండాలి. ఇదేంటో అనాథ పెళ్ళి. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు పడుకో అమ్మా, పడుకో. అలా జరగాలని మాకు మాత్రం ఉండదా? నేను నా మర్దల్ని చేసుకోవాలని మా నాన్న పట్టుదల. తనకిష్టం లేని పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న స్వీట్ తిని చచ్చిపోతాడని తనే చెప్పింది. అందుకే ఈ దొంగ పెళ్లి. సరే మనం ఇప్పుడేం చేద్దాం? వచ్చిన చోటుకే వెళ్ళి రిలాక్స్ అయ్యి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. బాబా చాలేవే. ఏంటి మహారాణి గారు సడన్ గా జంప్ అయిపోయారు? ఎక్కడికి చెక్కేశారేంటి? లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళా. కుదరలేదు. ఏయ్ పళ్ళు రాలుతాయి. ఏంటే నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని శోభనానికి రెడీ అవ్వచ్చు, మేం మాత్రం ఇలాగే ఉండిపోవాలా? అసలు ఇంత డెకరేషన్ అవసరమా? లోపలికి వెళ్ళాక నీకు అసలు సిగ్గలేదు. నువ్వు చెప్పింది అన్న తర్వాత ఏ తండ్రి కాదనలేడు బాబు. కానీ మా అమ్మాయి విషయంలో ఈ ఆలోచన కరెక్టే అంటావా? మీరు పెద్దవారు, మీకు తెలియదని కాదు. మరోసారి ఆలోచించండి సార్. సరే బాబు, అదేదో నీ చేతుల మీదే కానీ. మరి బెదిరించేసేకు. అంజలి గారు కంగ్రాట్స్ అండి. దేనికి? రాజాతో మీ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకున్నారు. రాజా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించే బాధ్యత కూడా నాదే. రేపే మనం మీ ఊరు బయలుదేరుతున్నాం. రెడీగా ఉండండి. అంటే నేను తీసుకురావడం తప్ప? ఓ పని చేయరా, వచ్చే స్టేషన్లో దిగిపోయి ఆవిడ గారి పెళ్లి చేసి వాళ్ళకి పుట్టిన బిడ్డలకి పాలు పెట్టరా. తలుచుకుంటేనే కింద సలసలు కాలిపోతుంది ఇక్కడ. వేడి వేడి కన్నా కూకుంటే కాలేదండి. రే నా మాట వినరా? ఇంకో ముక్క మాట్లాడే ఉంటే ట్రైన్ నుంచి బయటికి తోసేస్తాను. తోసేస్తారా అని
బెర్తలేదంటే ఎర్త మీద లేకుండా చేసేస్తారా? నేను అలా అనలేదు కదండి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. భార్య పిల్లలతో ఉన్నాను. మీకైనా మాకు లేరా? పోనీ పిల్లలకైనా సీట్లు. ఈ ట్రైన్లో సీట్లు మీ పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్, అవతల ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు మా పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. మీరు ఇక్కడ జేబుల్లోంచి తీసివ్వాలి, ఇక్కడ చదువుల కోసం బత్తాల్లో తీసుకెళ్ళి కట్టాలి. బుకింగ్ క్లోజ్. అదేంటి సార్, వాళ్ళకంటే ముందు మేము అడిగాం కదా. అడిగారు ఎప్పుడు అడిగామన్నది కాదు పాయింట్, ఎలా అడిగామన్నది ఇంపార్టెంట్. హలో, బ్యాడ్ సిచ్యువేషన్ నీది. నాది బేడాలో ఉందో చెప్పండి. వచ్చే ప్రతి స్టేషన్లోనూ ట్రైన్ ఆపమని గొడవ పడితే ఆపడానికి ఇదేమైనా ఆర్టీసీ బస్సా? అబ్బే మీ సిచ్యువేషన్ బ్యాడ్. ఇక్కడి నుంచి తోసేస్తే తెలుస్తుంది ఎవరిది బ్యాడో. రాజా మీరు? హలో బుచ్చిబాబు, వాట్ ఈస్ సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ మ్యారేజ్ కానీ కేరళ వచ్చాం, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అరే, నేను ఒక పని మీద కేరళనే వెళ్తున్నాను. మధ్య స్టేషన్లో మ్యాగజైన్ కోసం దిగి పొరపాటు నా ట్రైన్ ఎక్కపోయి ఇదెక్కాను. చైన్ లాగితే పనిచేయలేదు, అందుకే. అది సరే, మీకు బెర్త్ ఇవ్వలేదా? మొత్తానికి బుచ్చిబాబుకి లవ్ స్ట్రోక్ అన్నమాట. అవును, మనోడు అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇంటర్వెల్ బ్యాంక్ లో భయంకరమైన టిష్ ఇచ్చింది. అంతే, దిమ్మ తిరిగి ఫ్రంట్ పెళ్లికి కూడా లేకుండా ఇంటికి జంపు. అప్పుడు చెప్పావే ఆ అమ్మాయేనా? వాడి మాటలు పట్టించుకోకండి. ఆ అమ్మాయి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటాను. తప్పే ఉందండి. అమ్మాయిల మనసు ఎప్పుడు తెల్ల కాగితమే. దాని మీద ఎవడైనా పిచ్చి గీతలు గీసుంటే చెరిపేసి అందమైన అక్షరాలు రాసి మన సొంతం చేసుకోవాలి. వాడి మాటలు పట్టించుకోవద్దంటే వినరేంటండి? మనం ఒక పని చేద్దాం, అందరం కలిసి కేరళ వెళ్దాం. ఎలాగో నాకు అక్కడ పని ఉంది, నీ హీరోయిన్ అక్కడే ఉంది కాబట్టి మ్యాటర్ సెటిల్ చేద్దాం. హలో, నాయర్ని. అరే నాయర్, అది ఒక్కడు చూడు, బుచ్చిగడ మాట్లాడు. మాట్లాడు. హలో, ఒరే బుచ్చి, ఒక్కటే మాట చెప్తున్నాను, నువ్వు తిరిగి రాకపోతే నేను ఇక్కడ ఏనుకే ఎక్కను, తాళి కట్టను. అది కాదురా, నేను చెప్పేది ఒక్కసారి విను. సాయంత్రానికి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అంతే. అది అమ్మవునుడే అవుతుండ. రే, తను రాజా, నా ఫ్రెండ్. అనుకోకుండా ట్రైన్లో కలిసాం. న్యూ ఎంట్రీ. ഹായ് ഹായ് ഓമനെ കുട്ടേട്ടാ. ഓ എന്താ കൂട്ടാ? ഇതെന്റെ കൂട്ടുകാരനാണ് രാജ. ഇവർക്ക് റൂം കാണിച്ചു കൊടുക്ക. ശരി വരൂ. അവിടെ എന്തെടുക്കടാ, കല്യാണം കഴിയുന്നതിന് മുടന്ന് പോയാ രണ്ട് കളി ഞാൻ തല്ലി വിളിക്കും. ఆడు తిట్టిది మన్నే, తెలుగులో తిడితే మనకు అర్థమైపోద్దని మలయాళంలో బూతులు తిట్టేస్తున్నాడు ఏదో. అరే నాయరు, బ్యాచిలర్ లైఫ్ క్యాడ్బరీ చాక్లెట్ లాంటిది, తీయగా ఉంటది. మ్యారీడ్ లైఫ్ చ్యూవింగ్ గమ్ లాంటిది, నవ్వడం మొదలు పెడితే తీయగా ఉంటది, తర్వాతనే పిప్ అయిపోయి సప్పగా సాగిపోద్ది. అంతేనంటావా? ఇప్పుడే మొదలు పెట్టా, చెప్పాలంటే చాలా ఉంది. ఒరేయ్, బ్యాచిలర్ పార్టీ అనేది లైఫ్ లో ఒకసారి వస్తుందిరా. ఈ రోజు కూడా ఈ ఎంజాయ్ చేయకుండా భయపెట్టేస్తావేంట్రా? నువ్వు వాడి మాటలే పెట్టించుకోకరా. ఆడేదో సరదాగా అన్నాళ్ళారా. రే, ఇక్కడంతా పెళ్లిళ్ళు చేసుకోలేదా? హ్యాపీగా లేరా? నువ్వు మరీ అంత సెన్సిటివ్ అనుకోలేదురా. ఆడేడుస్తుంది నువ్వు చెప్పిన డైలాగ్ కదరా. మరే ఆడ కాలు మీద నీ కుర్చీ కాలు ఉంది. సారీరా. എല്ലാരും കൊടുക്ക്. నువ్వు కూడా తీసుకో మామా. Outside drinks are not allowed. I have my own bar and restaurant. Cheers. Cheers. Omelette. Munching. You want? బ్యాచిలర్ పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడే. వాళ్ళు చూడవే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. పద, మనం పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి, వద్దు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకి లేదా? లెట్స్ గో. వద్దే, చెప్పేది విను. బాబోయ్, వాళ్ళు పెగ్ తాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జోవాలా? నో. నీకేమన్నా మత్తుందా? और एक बार मैं जो कमिटमेंट करती हूँ तो मैं खुद की भी नहीं सुनती हूँ. अंकल. Yes. నాకు పెగ్ కావాలి. ఏమన్నావమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. వినటానికి చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. తాగు తల్లి. వన్ మోర్. ఈనాటి ఈ పెగ్గే రేపటికి జగ్ అవుతుంది. వేసే. థ్యాంక్స్. వాట్ ఏ స్వీట్ రెవల్యూషన్. హలో బుచ్చి బాబు. మై డియర్ బుచ్చి.
నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐ లైక్ యూ. కెన్ ఐ హగ్ యూ? నీ పర్మిషన్ కావాలా నాకు? I like you very